సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీరు ఇక్కడ చూస్తే నిఫ్టీలో ఆల్మోస్ట్ 400 పాయింట్స్కి పైగా క్రాష్ వచ్చింది. 2 to 3 వీడియోస్ ముందు చూస్తే ఐ ఆల్రెడీ టోల్డ్ దేర్ విల్ బి ఎ కరెక్షన్. మెనీ రీజన్స్, కోవిడ్, ఎఫ్ఐ ప్రాఫిట్ బుకింగ్, ఎ లాట్ ఆఫ్ రీజన్స్. సో సేమ్ అదే బేస్ మీద మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే రికవర్ అయిపోయింది. 60 పాయింట్స్కి రికవర్ అయింది. సో బేసికల్లీ ఈరోజు కొంచెం ఇండెసిసివ్ సెంటిమెంట్ హ్యాపెనింగ్. సో నిఫ్టీ డైరెక్షన్ ఏమవుతుంది ఏంటి, చాలా ఫ్లాట్గా ఉంది. సో లెట్స్ డూ అవర్ టెక్నికల్ అనాలిసిస్. అన్నిటికన్నా ఫస్ట్ ఏంటి అని అంటే మనం రౌండ్ ఫిగర్ దగ్గర ఉన్నాం. లెట్స్ మార్కెట్. ఓకే, 25,000 ఈజ్ ఎ రౌండ్ ఫిగర్. ఓకే, రౌండ్ ఫిగర్ మార్క్ చేసుకున్నాం. 1 day టైం ఫ్రేమ్లో వాట్ వాస్ ద క్యాండిల్ ఎస్టర్డే? ఇట్స్ అన్ ఇండెసిసివ్. నాకు ఇది బుల్లిష్ క్యాండిల్ అయితే కాదు, బికాజ్ యూ సీ ద ప్రెషర్ ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ నుంచి. ఇఫ్ యూ సీ ద ప్రెషర్ మనకి ఉంది, ప్రెషర్ ఉంది. సో లెట్స్ గో టు 4 hours టైం ఫ్రేమ్. 2 candles, it is still showing the pressure. సో మనం ఇప్పుడు ఏం మార్క్ చేసుకోవాలి? లెట్స్ మార్క్ ప్రీవియస్ డే హై అండ్ దీన్ని ఇంత వస్తుందా? ఎస్. సో ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో నుంచి ఇఫ్ యూ బేసికలీ అబ్జర్వ్, కెన్ యూ సీ ఎ సిమెట్రిక్ ట్రయాంగిల్ హియర్? ఒక ప్రాపర్ సిమెట్రిక్ ట్రయాంగిల్ కనిపిస్తుందా? దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ టు మీ. ఐ థింక్ దిస్ ఈజ్ అ సిమెట్రిక్ ట్రయాంగిల్. నాకు ఇప్పుడు ఈ పర్టికులర్ ఏరియాలో ఫిబొనాచి ఎలా వేయాలి అని అనడానికి ఒక స్వింగ్ లేదు. ఈ స్వింగ్. సో చాలా షార్టర్ టైంకి ఫస్ట్ నో రేంజ్ జోన్ అన్నది ఎక్కడ ఉంది అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా, సి నౌ ఐ గాట్ ఎ స్వింగ్. 2 swings దొరికేసాయి. వన్ ఈస్ ద ఫస్ట్ low to high. Let's mark the golden zone. Okay, golden zone. Okay, then I'll quickly draw another for this. So ఇప్పుడు ఇక్కడ అంటే బేసిక్గా ఈ 2 గోల్డెన్ జోన్స్ చాలా క్రూషియల్. మీకు ఇప్పుడు అర్థమవుతుందా రేంజ్ బౌండ్ అన్నది ఎట్లా అవుతుందో? అంటే ఈ స్వింగ్కి ఉన్న మధ్యలో ఉన్న గోల్డెన్ జోన్ టగ్ ఆఫ్ వార్ ఎక్కడైతే అవుతుందో అక్కడ రేంజ్ బౌండ్ అయిపోయింది బేసిక్గా. సో వాట్ డూ వి డూ? బేసిక్ థింగ్, ఈ గోల్డెన్ జోన్ని కంప్లీట్గా అటాచ్ చేసి లెట్స్ డీల్ విత్ దీస్ గోల్డెన్ జోన్స్. దిస్ ఈజ్ అవర్ రేంజ్ బౌండ్. దిస్ ఈజ్ అవర్ బేసిక్ రేంజ్ బౌండ్. సో exactly, this is our range bound. So I have a triangle. I can draw a triangle as well. ఏది మనకి ఇట్లా ఒక ట్రయాంగిల్ కూడా ఉంది. సిమెట్రిక్ ట్రయాంగిల్ కూడా మనకి ఆల్మోస్ట్ కనిపిస్తుంది. సో విల్ కీప్ దిస్ ఇన్ మైండ్. అండ్ కన్ఫర్మేషన్స్, మల్టిపుల్ లేయర్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఐ థింక్ ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ విల్ హ్యాపెన్. టు బి ఆనెస్ట్, వాట్ విల్ హ్యాపెన్ అన్నది నాకు ఒక క్లారిటీ లేదు. వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్. ఐ గెస్ వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ ఎంట్రీ అండ్ మేబీ జస్ట్ కంప్లీట్గా ఒక రైట్ ఫార్మేషన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ 9-10. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇంక ఈ ట్రయాంగిల్ అన్నది ఇలాగే ఉంచుతాం. సో 15 minutesలో ఫస్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, దాన్ని బట్టి మనం కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అన్నది we will try to decide. Then నా పిక్డ్ స్టాక్స్లో I was having Adani Enterprises. ప్రాపర్ లెవెల్స్ ఉండే Adani Enterprises. So 4 hours time frame. ఓకే, ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. గవర్నమెంట్
సో అదాని ఎంటర్ప్రైజెస్ మీద ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఉండే ఇక్కడ వరకు టార్గెట్తో, బట్ స్టిల్ విల్ సి. ఎలాగో మంత్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి విల్ సి నెక్స్ట్ మంత్ సిరీస్. ఇంకా ఈ రోజుకి నిఫ్టీలో ప్లాన్ చేద్దాం ట్రేడ్ అన్నది. ద గోల్ ఈస్ టు ఫిగర్ అవుట్ 75 క్వాంటిటీతో సింగిల్ లాట్తో 60 పాయింట్స్ చేయగలుగుతున్నామా. ఒక్క ట్రేడ్లో అవ్వట్లేదు అని అంటే ఇంత ఏదో క్రాస్ మూమెంటం ఉంది కాబట్టి ఎవ్రీ 30 పాయింట్స్ 2 ట్రేడ్స్ అయినా చేద్దాం. I think I'll be doing 30 points 2 trades today because of how the momentum is going. Momentum is building. Give me 1 minute, guys. I'll just get some water. So when you are trading, do you guys know that తెలియకుండానే ఎక్కువ వాటర్ తాగేస్తాం because the mind starts to drain a lot when the mind is like grinding. When you are taking high volatile trades or quick scalps, trading is a mentally draining job. So yeah, anyways, market is about to open. Manaku almost pre-market 44 points, a small negative thing vastundi. Listen, we are not looking at any indicator, no volume support, RSI, nothing, just candlesticks, and we have our ranges. So ranges base cheskoni trade ni find chedam. That's the simple agenda. So let's see, we have 1.5 minute more. So here we see 100 points వరకు క్రాష్ అయింది. ఫస్ట్ 5 minutes హై లో రేంజ్ చేద్దామా అన్నది ఇమ్మీడియట్గా సిమెట్రిక్ ట్రయాంగిల్ కింద రేంజ్ బౌండ్ కిందే ఓపెన్ అయింది యాజ్ యూజువల్. సో వేర్ డు వీ హ్యావ్ సపోర్ట్స్? ఇఫ్ ఎట్ ఆల్ నేను ఈ క్యాండిల్ టు ఈ క్యాండిల్ వేస్తే ఈ 1.6 కానీ ఈ మధ్యలో కానీ టచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో ఈ ఏరియా నేను జస్ట్ మార్క్ చేసుకుంటా. సో మోస్ట్లీ డైరెక్షన్తో వెళ్ళడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. చూద్దాం, ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఎండ్ అవ్వనివ్వండి. విల్ టేక్ ఏ పుట్ సైడ్
side delta which is 0.54 25,000 put option which is a round figure. దీన్ని 5 minutesలో నేను ఇప్పుడు ఇక్కడ చూస్తే నాకు పర్టికులర్గా 1 hour ఉంది, సారీ 15 minutesలో నేను ఇక్కడ చూస్తే గోల్డెన్ జోన్ బ్రేక్ అయింది. ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ యాజ్ మై ఆర్డర్. ఇట్స్ ఏ 1 minute స్కాల్ప్. 5 minutes ముందు క్యాండిల్ హై బ్రేక్ అవుతుంది అని. టార్గెట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 30 rupees. సో విల్ జస్ట్ సీ, వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ట్రెండ్. కొత్తగా చేస్తుంది ఏమీ లేదు. ఫస్ట్ 1 minute క్యాండిల్ హై ఇక్కడ ఉంది అండ్ వీ హ్యావ్ అనదర్ హై సమ్వేర్ హియర్. సో ఓపెనింగ్ రేంజ్ ఒకవేళ బ్రేక్అవుట్ అవుతుంది, ఐఎమ్ జస్ట్ స్టేయింగ్ విత్ దర్ ఫ్రెండ్స్ అండ్ రేంజ్ బ్రేక్అవుట్ అయిపోయింది. అండ్ ఒకవేళ సస్టైన్ అవుతే ఈ ఫస్ట్ 5 minutesలో వెనక్కి వచ్చేస్తుంది. ఐ విల్ టేక్ 10 point స్టాప్ లాస్. బట్ ఒకవేళ పైకి వెళ్ళిపోయింది అని అంటే ఐఎమ్ జస్ట్ మేకింగ్ మై కంప్లీట్ టార్గెట్ దెన్ అండ్ దేర్. సో టార్గెట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 310. సో 5 minutesలో ఇట్ ఈస్ స్టిల్ పుషింగ్ డౌన్. ఈ ఏరియాని పర్టికులర్గా ఎందుకంటే మొన్న మార్కెట్ ఇక్కడే క్లోజ్ అయింది. మొన్న మార్కెట్ క్లోజ్ని కవర్ చేస్తున్నాను లేదా అన్నది ఉంటుంది. సో విల్ జస్ట్ సీ, వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ట్రెండ్. సో స్టేయింగ్ ఫ్రెండ్స్ విత్ ద ట్రెండ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ప్లేయింగ్ అగెయిన్స్ట్ ద మాస్ వాల్యూమ్స్. సో యూ కెనాట్, ఎప్పుడైతే మీరు అగెయిన్స్ట్ ట్రెండ్ ఫైట్ చేస్తున్నారు అని అంటే సాలిడ్ రీజనింగ్ అయితే ఉండాలి. సాలిడ్ రీజనింగ్ లేకపోతే ఇట్ విల్ బి వెరీ మచ్ డిఫికల్ట్. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 4 minutes ఫస్ట్ 1 minute హై బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. 5th minute మ్యాండేటరీ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయలేదు అని అంటే ఐ టేక్ ఏ ఎగ్జిట్. 5th minute కానీ ఈ మినిట్లో కానీ బ్రేక్ చేయాలి. అంటే ఏమీ లేదు, నేను ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో దీన్ని 5 minutesలో ఇదే పుట్ ఆప్షన్ చార్ట్ని చూద్దాం. సో నాకు ఇది 1 minutలో రన్ అవుతుంది. ఇక్కడ నిఫ్టీ నాకు ఈ ఏరియా వరకు వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ 1 minute హై ఏదైతే మాస్ బయింగ్ జరిగిందో ఈ పుట్ ఆప్షన్లో దాన్ని పైకి తీసుకెళ్ళట్లా, దాని పైకి వెళ్ళాలి. సో దాని పైకి వెళ్ళలేదు అనుకో, దేర్ విల్ బి ఏ క్వైట్, ఇదిగో ఇట్లాంటి రెడ్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ పుల్ బ్యాక్ ఏమైనా వచ్చిందంటే విల్ సి నెక్స్ట్ క్యాండిల్ ఎట్లా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ 5 minutes క్యాండిల్ తర్వాత సెకండ్ 5 minutes క్యాండిల్ ముందు క్యాండిల్ హై బ్రేక్ అయిందంటే దట్ ఈస్ యూజువల్ ఎంట్రీ. బేసిక్గా ఐఎమ్ జస్ట్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద మార్కెట్ వాలటిలిటీ. ఐఎమ్ ట్రేడింగ్ ఇన్ 1 minute క్యాండిల్ బేస్. ఎందుకంటే క్విక్గా 60 points దొరుకుతున్నప్పుడు వై నాట్, ఇఫ్ యూ కెన్ స్కాల్ప్ ఆల్ డే హ్యాపీగా. మేబీ ఐ విల్ మూవ్ టు అనదర్ అకౌంట్ ఇది చేశాక. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ వర్క్ ఫ్లో. ఓఆర్బి అన్నది ఫస్ట్ 1 minute క్యాండిల్ హై బ్రేక్ అయినప్పుడు కూడా యూ కెన్ ఎంటర్. ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఫ్రెండ్స్ విత్ ద ట్రెండ్ అండ్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు గ్యాంబుల్, you know what is your risk and what is your reward, it will be very much easier. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ 5 minutes హై ఇది. ఈజ్ ఇట్ ట్రైంగ్ టు బ్రేక్? yes, it is trying to break. Where are my 60 points? Where is my buy order? 250. ఓకే, అంటే 310 is our order. సో 310 దగ్గర నేను ఒక లైన్ అయితే పెట్టుకున్నాను. సో వాట్ డు వి వాంట్ నౌ? we just want this candle to grow. We just want this candle to go above first 5 minutes candles high. So we will do it. Almost 30 points వచ్చాయా? వచ్చాయి. We'll try to see. లేదు, కొంచెం కష్టపడుతుంది. ఈ లో బ్రేక్ చేయాలి. ఈ లో 200% బ్రేక్ చేయాలి. ఈ సపోర్ట్ కూడా పేలింది అని అంటే we will get our targets. So okay, it is going good. Almost 32 points వరకు ట్రైల్ అవుతున్నాం. సో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఈ 5 minutes క్యాండిల్లో అట్లీస్ట్ 295 వరకు వెళ్ళింది అని అంటే 310 అన్న టార్గెట్ ఈజీగా తీసేస్తుంది. ఇట్ ఈస్ ట్రైంగ్ టు బ్రేక్. ఇక్కడ చూసారా ఎట్లా ట్యాప్ చేసిందో నిఫ్టీలో మొన్న క్లోజ్.
అంటే చాలాసార్లు ఎందుకు మొన్న క్లోజ్ తీసుకున్నా అంటే ఇది గ్యాప్ అప్ బాగా ఓపెన్ అయింది కదా, దాన్ని ఫేర్ వాల్యూ కింద తీసుకుంది అనుకోండి, అప్పుడప్పుడు మనకి అది ఏమంటారు ఇమీడియట్గా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి టైంలో మనం రిస్క్ తీసుకోకూడదు. చూడండి ఆల్మోస్ట్ 300 దగ్గరకు వచ్చింది, 303, 306 అండ్ 309. మై ట్రేడ్ ఈస్ బేసికలీ డన్. సో హౌ మచ్ డిడ్ ఐ డూ? My 4,728 rupees on my 4 lakh capital, which is my base capital. So yeah, it's a good day. So this is what technical analysis is about. And మనం ఇక్కడ ఏం చేసామండి, చాలా సింపుల్. మనం ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ వేసాం, గోల్డెన్ జోన్స్ యూజ్ చేసి రేంజ్ అన్నది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేంజ్ బౌండ్ అన్నది ఏంటి, పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, రేంజ్ బౌండ్స్ చేసుకున్నాక అంటే ఏ ఏరియాలో ట్రేడ్ చేయకూడదు అన్నది తెలుసుకున్నాక, దాని తర్వాత మనం చాలా క్లియర్గా చేసింది ఏంటి, మార్కెట్కి ఫ్రెండ్లా బిహేవ్ చేసాం. సో ఫస్ట్ క్యాండిలే ఇంత పెద్దది పడేసరికి 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయడం ఎందుకు, 1 minute క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన వెంటనే ఇమీడియట్గా పుట్ ఆప్షన్లోకి సింగిల్ లాట్తో వచ్చా. సో దట్ ఈస్ అవర్ ట్రేడ్. ఇఫ్ యూ సీ 9:21, వీఆర్ డన్ ఫర్ ద డే. And this is our ORB early morning setup. I hope you like the video. You like how we pre-analysis market. So yeah, thank you all.